హలో గైస్, ఈరోజు మనం 552 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. స్టూడెంట్ అటెండెన్స్ రికార్డ్ 2 అంటే ఇక్కడ మనకి జస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ అటెండెన్స్ అవార్డ్ అని ఒక అవార్డ్ ఉంది, స్టూడెంట్ అటెండెన్స్ అవార్డ్ అని. దానికి 2 క్రైటీరియాస్ ఉంటాయి. ఆ 2 క్రైటీరియాస్ మస్ట్ అండ్ షుడ్ ఆ స్టూడెంట్ అనేవాడు ఫాలో అయితే ఆ అవార్డ్ తనకు వెళ్తుంది. ఇప్పుడు ఆ 2 క్రైటీరియాస్ ఏంటంటే, ఆ స్టూడెంట్ అనేవాడు 2 days కన్నా ఎక్కువ ఆబ్సెంట్ పెట్టకూడదు. అంటే ఓన్లీ ఆ ఉన్న అటెండెన్స్ రిజిస్టర్లో ఓన్లీ 1 day మాత్రమే ఆబ్సెంట్ అవ్వాలి. అండ్ సెకండ్ క్రైటీరియా ఏంటంటే, కంటిన్యూస్గా 3 days కన్నా ఎక్కువ లేట్గా రాకూడదు. అంటే 2 days కంటిన్యూస్గా లేట్గా రావచ్చు, కాలేజ్ ఒక 5 minutes or 10 minutes లేట్గా రావచ్చు. బట్ కంటిన్యూస్గా 3 days లేట్గా రాకూడదు. ఆ 2 క్రైటీరియాస్ అడు ఫాలో అయితే ఆ అవార్డ్ అనేది ఆ స్టూడెంట్కి వెళ్తుంది. సో మనకు ఇప్పుడు జస్ట్ మనకి ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే మనకు ఓన్లీ ఇంటిజర్ n ఇస్తారు, n వాల్యూ ఎంత 2. అలా అంటే ఆ స్టూడెంట్కి ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి సో దట్ ఆ స్టూడెంట్ అనేవాడు ఆ అవార్డ్ గెయిన్ చేయడానికి తను ఎన్ని పాసిబుల్ వేస్లో ఆ స్కూల్ ఆ కాలేజ్కి అటెండ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇన్పుట్ 2 ఇస్తే ఆ 2 ఏంటంటే అంటే మనకు ఓన్లీ 2 days పెట్టారు కాలేజ్ ఆర్ స్కూల్. ఆ 2 daysలో ఎన్ని పాసిబుల్ వేస్లో ఆ స్కూల్కి వెళ్ళొచ్చు అంటే 8 వస్తుంది టోటల్. అంటే మనకి ఇక్కడ అంటే మనకి 2 days ప్రెజెంట్ అవుతే అవార్డ్ వస్తుంది. ఫస్ట్ డే ఆబ్సెంట్ అయ్యి సెకండ్ డే ప్రెజెంట్ అయ్యాడు అప్పుడు వస్తుంది. ఫస్ట్ డే ప్రెజెంట్ సెకండ్ డే ఆబ్సెంట్ అప్పుడు వస్తుంది. ఫస్ట్ డే లేట్గా వచ్చాడు అండ్ సెకండ్ డే ప్రెజెంట్ అప్పుడు కూడా వస్తుంది. అలాగే మనకు మొత్తం టోటల్ 8 ways ఉంటాయి. ఇంకోటి ఇంకా కొన్ని వేస్ ఉంటాయి, కాకపోతే ఆ వేస్ వస్తే తనకి అవార్డ్ రాదు. లైక్ ఆ 2 days తను ఆబ్సెంట్ అయ్యాడు అనుకోండి, అక్కడ మనకి క్రైటీరియాలో ఏముంది, ఓన్లీ 1 రోజు మాత్రమే ఆబ్సెంట్ అవ్వాలి. సో మనకి n = 2 కాబట్టి 2 days కూడా తను ఆబ్సెంట్ అయిపోయాడు అనుకోండి, తనకి అప్పుడు అవార్డ్ రాదు. సో అందుకనే అలా మనం పాసిబుల్ వేస్ చూసుకుంటే టోటల్ ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి, 8 ways ఉంటాయి. మీకు ఇక్కడ సెకండ్ ఇన్పుట్ తీసుకుంటే n వాల్యూ 1 అయినప్పుడు తనకు 3 ways ఉంటాయి. తను ఆబ్సెంట్ అయినా తనకి అవార్డ్ వస్తుంది, ప్రజెంట్ అయినా వస్తుంది, లేట్గా వచ్చినా పర్లేదు. ఈ 3 ways కూడా క్రైటీరియాని ఫాలో అవుతున్నాయి. సో దానికి అవుట్పుట్ 3 ఉంటుంది. అలా మనం దీనికి ఆల్గరిథం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని నేను రికర్షన్ వాడి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే రికర్షన్లో ఇది చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఇన్ కేస్ మీకు రికర్షన్ అంటే ఐడియా లేకపోతే, నేను ఆల్రెడీ సబ్సెట్స్ ఒక యారే ఇస్తే యారేకి సబ్సెట్స్ ఎలా ప్రింట్ చేయాలి అని వీడియో చేశాను. మీకు చూడకపోతే పైన ఐ బటన్లో వస్తుంది, చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఒకసారి క్లారిటీ వస్తుంది రికర్షన్ ఎలా వాడాలని. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రికర్షన్ ఏంటంటే, మనకి సపోజ్ ఇది ఉందనుకోండి, ఇది ఎంత డే. ఇక్కడ నాకు అవార్డ్ రావాలంటే నేను 3 ways ఉంటాయి. ఇక్కడ ఇది n-1 డే, ఇది ఎంత డే అనుకుంటే ఇది n-1 డే. నేను n-1 డే ఫాస్ట్గా వచ్చాను. ఆర్ n-1th డేనా n-1th డేని నేను లేట్గా వచ్చాను, కాలేజ్కి లేట్గా వచ్చాను. ఇక్కడ ప్రజెంట్ ఫాస్ట్గా వచ్చాను, ఇది ప్రజెంట్ ఫాస్ట్గా వచ్చాను. ఆర్
n-1th డేని నేను అసలు కాలేజ్కి రాలా, ఆబ్సెంట్ అయ్యాను. n-1th డే నేను ఆబ్సెంట్ అయ్యాను, కాలేజ్కి రాలేదు, ఆబ్సెంట్ అయ్యాను. సో ఇప్పుడు అలాగా మళ్ళీ ఇప్పుడు n-1 నుంచి n-2గా మళ్ళీ 3 కేసెస్ ఉంటాయి. 3 కేసెస్ ఏంటి? నేను ప్రెజెంట్ అయ్యాను, లేట్గా వచ్చేస్తా, లేకపోతే ఆబ్సెంట్. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ 3 కేసెస్ ఉంటాయి. ప్రెజెంట్ అయితే P, లేట్గా వస్తే L, ఆబ్సెంట్ అయితే A. సో మనం అలాగే ఇప్పటి వరకు చేస్తాం, 0th వరకు చేస్తాం, 0th డే వరకు, లాస్ట్లో 0th డే వరకు అలా కంటిన్యూ అవుతుంది. ఇలా వస్తాం అండ్ ఇక్కడ ప్రతి దగ్గర 3 స్టెప్స్ వస్తాయి. అలా 0th డే వరకు అలా కంటిన్యూ అవుతాం. సో ఇది మన అప్రోచ్. ఇప్పుడు మన అప్రోచ్ ఏంటంటే, ఇక్కడ ఇట్లో ఒక్క దగ్గర అన్నా సరే, లైక్ అప్పుడు ఇక్కడ మనం నెక్స్ట్ డే చెక్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఎల్ వాల్యూ అంటే కంటిన్యూస్గా లేట్ కమ్స్ ఉంటాయి కదా, ఎల్ వాల్యూ అనేది 3 కన్నా ఎక్కువ అయితే రిటర్న్ 0 చేసేస్తాం. బేస్ కేసెస్ ఏంటి, ఆబ్సెంట్ అనేది 2 or 2 కన్నా ఎక్కువ ఉన్నా రిటర్న్ 0. ఇది మన ఎప్పుడో చెప్తాను చూడండి ఒకసారి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ముందు బేసిక్ కేసెస్ రాద్దాం. బేసిక్ కేసెస్ ఏంటి అంటే, ముందు ఒక ఫంక్షన్ రాసుకునే, ఫంక్షన్ అంటే అనుకుంటే ఆ ఫంక్షన్లో ముందు బేసిక్ కేసెస్ ఏంటి, ఇఫ్ నాకు ఎల్ వాల్యూస్ అనేవి లెస్ దెన్ లేట్ కమ్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఆర్ ఆబ్సెంట్స్ అనేవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, లేట్ కమ్స్ అనేవి 3 కన్నా ఎక్కువ ఉన్నాయి, 3 or 3 కన్నా ఎక్కువ ఉన్నాయి, ఆర్ ఆబ్సెంట్స్ అనేవి 2 or 2 కన్నా ఎక్కువ ఉన్నాయి. సో అప్పుడు నేను జస్ట్ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వను, ఆ స్టెప్తో చెప్పచ్చు కదా మనకి అవార్డ్ రాదని. సో రిటర్న్ ఫాల్స్, లైక్ రిటర్న్ 0 లేదు అంటే ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఒకటి మనం ఇన్ కేస్ ఇంకో బేస్ కండిషన్ ఏంటి, I ఈక్వల్ టు 0 అయింది అనుకోను. ఇఫ్ I ఈక్వల్ టు 0 అయితే, అంటే స్టార్టింగ్ ఒక రోజు ఉంది అనుకోండి, ఆ రోజు మనం ఎలా వచ్చినా పర్లేదు, అంటే వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు, లేట్గా వచ్చినా పర్లేదు. సో అది ట్రూవే కదా, సో రిటర్న్ 1, అది ట్రూ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మన యాక్చువల్ లాజిక్ వద్దాం. యాక్చువల్ లాజిక్ ఏంటి, మనం ప్రతిసారి అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ లైక్ స్టార్టింగ్లో ఆన్సర్ ఈక్వల్ టు 0 పెడతాం. సో స్టార్టింగ్లో ఆన్సర్ ఈక్వల్ టు 0 పెట్టి 3 కేసెస్ ఉంటాయి కదా, ఏంటి, ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు, ఇన్ కేస్ నేను అంటే మళ్ళీ ఆ ఫంక్షన్ కాల్ చేస్తాను. ఫంక్షన్లో n-1 చేసాం కదా ఇందాక, n-1 అండ్ లేటు ఆబ్సెంట్స్. ఇప్పటి వరకు నాకు లేట్గా, ఇప్పుడు దాకా నేను ఎన్నిసార్లు లేట్గా వచ్చాను, ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ఆబ్సెంట్ అయ్యాను, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఫంక్షన్లో పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఒక కేసు. ఇప్పుడు సెకండ్ కేసు ఏంటి, సార్ ప్లస్ ఈక్వల్ టు, ఇన్ కేస్ నేను లేట్గా రావచ్చు ఆర్ ఆబ్సెంట్ అవ్వచ్చు కదా, సో ఆ రెండు కూడా కలుపుతున్నాం. ఏం చేస్తాం, ఫంక్షన్లో n-1 యాజ్ యూజువల్, ఇన్ కేస్ నేను లేట్గా వచ్చాను అనుకోండి, లేట్ +1 కదా, నెక్స్ట్ ఆబ్సెంట్ అవ్వాలి కానీ లేట్గా వచ్చా, సో అందుకని +1 యాడ్ చేశాను.
నెక్స్ట్ అలాగే ఇన్ కేస్ మళ్ళీ నేను లేట్గా కూడా రావచ్చు కదా, అది ఆప్షన్ రావచ్చు కదా. సో n-1 L a+1 ఇన్ కేస్ నేను ఆప్షన్ అయితే. సో అలా 3 తీసుకున్నాను, 3 రికర్షన్ కాల్ చేశాను, ఆ మూడింటిని ఆన్సర్లో ప్లస్ చేసాం. ఆ 3లో ఏదైనా జరగవచ్చు. సో ఆ 3 ప్లస్ చేసేసి రిటర్న్ చేస్తాను. లాస్ట్లో ఇంకా అంత అయిపోయిన తర్వాత రిటర్న్ ఆన్సర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు రికర్షన్ ట్రీలో n-1 నుంచి మళ్ళీ ప్రజెంట్ లేట్ ఆబ్సెంట్, ప్రజెంట్ లేట్ ఆబ్సెంట్, అండ్ ఇక్కడ కూడా ప్రజెంట్ లేట్ ఆబ్సెంట్ ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ మనకి ప్రజెంట్ లేట్ ఆబ్సెంట్ వస్తుంది కదా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ అంటే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ని మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ రికర్షన్ కాల్లో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూసే మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో అందుకనే దీన్ని ఆప్టిమైజ్ చేయడానికి మళ్ళీ క్యాలిక్యులేట్ చేసింది మళ్ళీ క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా అంటే ముందుసారి క్యాలిక్యులేట్ చేసింది ఒక దగ్గర స్టోర్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్గా క్యాలిక్యులేట్ చేసిన అవసరం లేకుండా ఆ స్టోర్ చేసిన వాల్యూ వాడుకోవచ్చు కదా. దాన్ని మెమరైజేషన్ అంటారు. సో దీనికి ఆ మెమరైజేషన్ అప్లై అవుతుంది కాబట్టి, అంటే ఎందుకు అప్లై అవుతుంది అంటే ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ని మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అందుకనే దీన్ని ఆప్టిమైజ్ చేయడానికి మళ్ళీ కొత్తగా క్యాలిక్యులేట్ చేయకుండా ఉండడానికి ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకున్నాం. అది మెమరైజేషన్ అంటే ఏం లేదు, సింపుల్గా మనం ఒక కొత్త యారే ఆర్ వెక్టర్ లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. నేను దానికి ఒక డిపి అని పేరు పెడతాను, డిపి అని పేరు పెడతాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే నేను రిటర్న్ చేస్తున్నానో ఆ రిటర్న్ చేసిన వాల్యూని డిపిలో స్టోర్ చేసుకుంటాం. ఆ రిటర్న్ చేసిన డిపి దాని యొక్క సైజు n పెడతాం, డిపి సైజ్ n. అండ్ 3 డైమెన్షనల్ డేటా క్రియేట్ చేద్దాం. డిపి అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్లో వస్తుంది. ఇంకో డిపి సైజ్ n, అది 3 డైమెన్షన్లో. మనకి ఇంకా ఆబ్సెంటీస్ కావాలి అండ్ లేట్ కమ్స్ కావాలి కదా. లేట్ అంటే ఎల్ వాల్యూస్ ఎన్ని ఉండాలి, 3 ఉంటాయి, మ్యాక్సిమం 3 కదా ఉంటాయి ఎల్ వాల్యూస్. అండ్ ఆబ్సెంటీస్ 2. అది ఒక డిపి క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ రిటర్న్ చేసేటప్పుడు మనం ఏ వాల్యూ అయితే రిటర్న్ చేస్తున్నామో ఆ వాల్యూని నేను స్టోర్ చేసుకుంటున్నాను. వాల్యూ నేను డిపి ఆఫ్ n L A ఈక్వల్ టు స్టోర్ చేసుకుని అండ్ ఆ వాల్యూ రిటర్న్ చేస్తున్నాను. ఇప్పుడు స్టోర్ చేసుకున్న వాల్యూస్ ఎక్కడ వాడతామంటే మనం ఇప్పుడు ఇక్కడ వరకు ఇవి 2 బేస్ కేసెస్. సో బేస్ కేసెస్ తర్వాత మనం ఎప్పుడైతే మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ క్యాలిక్యులేట్ చేసిన టైంలో ఇన్ కేస్ ఇఫ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంటాయి అంటే మన ఇక్కడ స్టార్టింగ్లో డిపి ఉందా, ఇందులో ప్రతి ఎలిమెంట్ -1తో పెట్టేస్తాం. డిపిలో ప్రతి ఎలిమెంట్ -1 పెట్టేస్తాం. ఇప్పుడు ఇక్కడ డిపి ఆఫ్ n L A ఈ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు -1 అయింది. అంటే నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను, మళ్ళీ క్యాలిక్యులేట్ చేసే అవసరం లేదు. సో ఆ క్యాలిక్యులేట్ చేసుకుంది వాడదామని. అంతే కదా, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ స్టోర్ చేసుకున్నాను రిటర్న్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ -1 వచ్చి నాట్ ఈక్వల్ టు -1 అయిందంటే అంటే దాని మీనింగ్ ఏంటి, ఆల్రెడీ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి స్టోర్ చేసుకున్నా. సో నువ్వు ఫర్దర్గా మళ్ళీ రికర్షన్ కాల్ చేయకుండా నువ్వు డైరెక్ట్గా ఆల్రెడీ స్టోర్ చేసిన వాల్యూస్ని రిటర్న్ చేసి అంటున్నాం. సో అందుకనే రిటర్న్ డిపి ఆఫ్ n L A ఆ వాల్యూని
రిటర్న్ చేసేస్తాను. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఆ వాల్యూ నేను. సో ఇది మెమరైజేషన్ టెక్నిక్. సో దీనివల్ల మనకి ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే మనం ఇప్పుడు డీపీ వాడకుండా ఇంకా మన డీపీ వాడాల, అప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ n క్యూబ్ అవుతుంది. అంటే మనం ప్రతిసారి 3n అవుతుంది. సారీ గైస్, దీనికి టైం కాంప్లెక్సిటీ 3n అవుతుంది. అంటే మనం n టైమ్స్ అండ్ ప్రతి టైం 3 ఫంక్షన్స్ని 3 టైమ్స్ ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో 3n అవుతుంది దాని టోటల్గా టైం కాంప్లెక్సిటీ. డీపీ వాడకపోతే, ఇప్పుడు మనం డీపీ వాడాం కాబట్టి ఎన్లో అయిపోద్ది. ఎందుకని మనం ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇది క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, మళ్ళీ ఇదే సబ్ ప్రాబ్లం ఇంకోసారి వస్తే మళ్ళీ దాన్ని క్యాలిక్యులేట్ చేయం. మనం సింపుల్గా ఆల్రెడీ ముందు క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ని వాడేస్తాం. ఆ వాల్యూస్ని తీసుకుంటాం డైరెక్ట్గా డీపీ వాడి. అండ్ దీనికి కోడ్ చూద్దాం. గాయస్, మీకు ఇంతక ఆల్గరిథంలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అదే కోడ్ ఇక్కడ రాశాను. మనం దీనికి రికర్షన్లో వాడతాం కాబట్టి ఫస్ట్ యాజ్ యూజువల్గా మనం బేస్ కేసెస్ రాసుకుంటాం. బేస్ కేసెస్ ఏముంది, మీకు ఆబ్సెంట్ అనేది గ్రేటర్ దెన్ 2 అయితే రిటర్న్ 0, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, అండ్ లేట్ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అవ్వకూడదు. సో ఆ 2 కండిషన్స్లో రిటర్న్ 0 చేస్తాం. అండ్ ఇంకో బేస్ కండిషన్ ఏంటి, n ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ 1. నెక్స్ట్ ఇది మన డీపీ మాట. మెమరైజేషన్లో ఆల్రెడీ మనం ఇది క్యాలిక్యులేట్ చేసి ఉంటే దాన్ని రిటర్న్ చేసేస్తాం. మెమరైజేషన్ వాడి చేసాం. ఇది ఇంకా మీకు ఆల్గరిథంలో ఎక్స్ప్లెయిన్ చేసాను కదా, సేమ్ అలాగే ఉంటుంది. మెమరైజేషన్ వాడి ఇన్ కేస్ ఇది ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసి ఉంటే దాన్ని రిటర్న్ చేసేస్తాం. ఇన్ కేస్ క్యాలిక్యులేట్ చేయకపోతే మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ. అంతే. దీనికి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్ చూద్దాం. టైం n అయింది అంతే కదా. మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మనకి n ఎంత ఉందో అన్నిసార్లు మనం ఐటరేట్ అవుతున్నాం. అండ్ దీనికి స్పేస్ కాంప్లెక్సిటీ n బికాస్ ఎడిషనల్ స్టాక్ స్పేస్. మనం ఇక్కడ రికర్షన్ వాడుతున్నాం కదా, రికర్షన్ వాడుతున్నాం కాబట్టి ఎడిషనల్ స్టాక్ స్పేస్ అవుతుంది. బట్ అండ్ ఆల్సో మనం ఇక్కడ డీపీ ఇంకో యారే క్రియేట్ చేసాం. డీపీ అనే యారే క్రియేట్ చేసాం కదా, దానికి n అవుతుంది. n+n టోటల్ n అంటాం కాబట్టి ఎలాగన్నా. సో టోటల్ ఓవరాల్గా స్పేస్ కాంప్లెక్సిటీ n అండ్ టైం కాంప్లెక్సిటీ కూడా n అవుతుంది. And that's it guys, thank you for watching.